హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్ తెలుగు. ఈ వీడియోలో మార్నింగ్ లాగే ఒక 2 మూవీ రివ్యూస్ అయితే తెలుసుకుందాం భయ్య. ఒకటేమో 'వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లా' అండ్ ఇంకొకటేమో 'అనాలి' అని చెప్పేసి ఒక తమిళ్ మూవీ తెలుగు డబ్బింగ్‌లో వచ్చింది. ఫస్ట్ అయితే 'వాయిస్ మెయిల్స్ ఫర్ ఇసబెల్లా' ఇదైతే నెట్‌ఫ్లిక్స్‌లోకి అయితే రీసెంట్‌గానే వచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే సూపర్‌గా వర్కౌట్ అయింది. మూవీ రన్ టైమ్ అయితే 1 అవర్ 58 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్‌గా చెప్పాలంటే జిల్ అని చెప్పేసి ఒక లేడీ ఉంటుంది. తన సిస్టర్ అయిన ఇజబెల్ అయితే చనిపోతుందనమాట. ఆఫ్టర్ చనిపోయిన తర్వాత తన లైఫ్ గురించి జిల్ కొన్ని వాయిస్ మెయిల్స్ అయితే తన సిస్టర్‌కి పంపుకుంటూ ఉంటుంది. చనిపోయిన తర్వాత కూడా. బట్ ఆ వాయిస్ మెయిల్స్ అన్నీ కూడా అటువైపు ఆస్టిన్ అని చెప్పేసి ఆయనకి రిసీవ్ అవుతున్నాయని చెప్పేసి తినకు తెలీదు. ఆఫ్టర్ దట్ ఏం జరిగిందన్నదే మీరు ఈ మూవీలో చూస్తారనమాట. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందిరా అంటే ఇట్స్ గుడ్ భయ్యా! నాకైతే నచ్చింది మూవీ. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీ అయితే చూసాననిపించింది. బావుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా మంచి ఎమోషనల్ మూమెంట్స్‌తో ఒక మంచి మెసేజ్ అయితే ఇస్తారు. అండ్ అలాగే మంచి ఫీల్ గుడ్ వైబ్స్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కడ మూవీ బోర్ కొట్టదు. అది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ మూవీకి. క్యారెక్టర్స్ వాళ్ళ ఎమోషన్స్ చాలా బాగా పోర్ట్రే చేస్తారు. ఫస్ట్ ఫ్యూ మినిట్స్ అయితే ఆ సిస్టర్స్ బాండింగ్ ఇదంతటిని కూడా బాగా ప్రెజెంట్ చేస్తారన్నమాట. మెయిన్ ఆ ఇసబెల్లా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్‌ని కూడా బాగా ప్రెజెంట్ చేశారు. నాకైతే బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే ఇంకా ఆస్టిన్ క్యారెక్టర్ బాగా కనెక్ట్ అవుతారు. కొన్ని కొన్ని రొమాంటిక్ మూమెంట్స్ కూడా ఉంటాయన్నమాట. మరీ ఓవర్ ది టాప్ అయితే లేవు. ఏదో ప్రైమ్ వీడియోలో కొన్ని కొన్ని చూస్తాం కదా మనం. కావాలని పెట్టినట్టుగా అయితే ఉండవనమాట. రొమాంటిక్ మూమెంట్స్ స్టోరీకి తగ్గట్టుగానే వెళ్ళిపోతుంటాయి ఒక ఫ్లోలో. సో, అవి కూడా బానే వర్కౌట్ అయ్యాయి నాకు. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఒకటే యాజ్ యూజువల్ ఎలాంటి రొమాంటిక్ లవ్ స్టోరీస్ ఇవన్నీ కూడా కొంచెం ప్రెడిక్టబుల్‌గా ఉంటాయి. అది పెద్ద కంప్లెయింటే గాదు. ఇందులో పెద్ద సర్ప్రైజ్‌లు, ట్విస్ట్‌లు గట్టా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఒక మంచి ఫీల్ గుడ్ రొమాంటిక్ స్టోరీ చూద్దామనుకుంటే సరదాగా ఒకసారి ట్రై చేయండి. బావుంటుంది. నాకైతే తెలుగు డబ్బింగ్ చాలా బా అనిపించింది. ఫ్యామిలీతో అయితే చూడొద్దు. కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడతారు. సో, ఇండివిడ్యువల్‌గా చూడండి. ఓకే. ఇంకా నెక్స్ట్ మూవీ 'అనాలి' ఇదైతే తమిళ్ మూవీ. తెలుగు డబ్బింగ్‌తో రీసెంట్‌గానే ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్‌కొచ్చింది. తెలుగు డబ్బింగ్ అయితే పర్లేదు బానే ఉంది. మూవీ రన్ టైమ్ అయితే సేమ్ యాజ్ యూజువల్ ఇది కూడా యావరేజ్‌గా 2 అవర్స్ రన్ టైమ్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ సింపుల్‌గా చెప్పాలంటే మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అంటే తన డాటర్‌తో కలిపి చెన్నై సిటీకి అయితే వస్తుంది భయ్య. అక్కడ నైట్ తను వెళ్ళాలనుకున్న ప్లేస్‌కైతే ఒక ఆటోలో అయితే వెళ్తుందనమాట. బట్ ఆ ఆటో వెళ్ళే దారిలో ఒక దిక్కున స్టాప్ అవ్వడం వల్ల అక్కడి నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. అది కూడా సిటీలో ఉండే క్రిమినల్స్ చుట్టూరా నడుస్తది. అసల తనకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? మరి తను ఎలా సాల్వ్ చేసిందన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే అబ్బో! నాకైతే నచ్చలేదు భయ్య. ఒకటి చెప్తా స్టార్టింగే మీకు. నాకు ప్రీ ఇంటర్వెల్ వచ్చేంత వరకు కూడా ఒక లేడీ క్యారెక్టర్‌ని చూపిస్తారు. తనే మెయిన్ లీడ్ అని నాకు అర్థం కాలేదు. యాహ్! నాకు కూడా కాసేపు రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. సినిమా చూస్తున్నంత సేపు కూడా. ఆ విగ్ ఏంటో, ఆ మేకప్ ఏంటో, ఆమె ఎక్స్‌ప్రెషన్స్ ఏంటో సారీ టు సే థిస్ బట్ అస్సలు నచ్చలేదు చూడడానికి. అంటే నాకు సాటిస్ఫై అవ్వాలని నేను అనట్లా. సెట్ అవ్వలేదు మెయిన్ లీడ్ క్యారెక్టర్‌కసల. అండ్ ఆ ఫైటింగ్స్ ఇవన్నీ కూడా అస్సలు సూట్ అవ్వవు అసల. ఒక్క పోజ్ ఉంటుంది భయ్యా మెయిను. స్టార్టింగ్ చూపిస్తారు. ఒక విగ్ అలా వేలాడుతూ ఉంటుంది కిందకి. ఒకడొచ్చి అలా చెక్ చేస్తుంటే ఆవిడ సడెన్‌గా కళ్ళు తెరిచి చూస్తే మొత్తం అంతా రెడ్ రెడ్ అయిపోయి ఉంటది. నేను ఫస్ట్ అది మ్యాన్ అనుకున్నా. అంటే మెయిన్ లీడ్ క్యారెక్టర్ హీరో అనుకున్నాను నేను. ఆఫ్టర్ దట్ సెకండ్ హాఫ్ చూస్తున్నప్పుడు రియలైజ్ అయ్యాననమాట. ఓకే. ఆ పోజ్ పెట్టింది ఈవిడేనా అని చెప్పేసి. ఓకే. యాహ్! అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట మూవీలో నాకు నచ్చనివి. 1 కాదు, 2 కాదు. అండ్ మెయిన్‌గా ప్రాబ్లమ్ ఏంట్రా మూవీతో అంటే ఓవర్ ది బిల్డప్ ఇస్తారు కొంతమంది విలన్స్‌కి. స్టార్టింగే పోలీసులు ఏం పీకలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు అని చెప్పేసి. సో, అందుకని పోలీసులందరూ కలిపి ఒక పెద్ద ప్లాన్ ఏస్తూ ఉంటారు. ఇదంతా ఒక పక్క అయితే కమిషనర్ ఒక సైడ్ ఉంటుంది. సో, ఇదంతా కూడా చూపిస్తూ ఉంటారు. అంత బిల్డప్ ఇస్తూ ఉంటారు విలన్స్‌కి. హీరోయిన్ ఏమో సింపుల్‌గా వెళ్లి ఒక బ్యాగ్ గురించి అని చెప్పి ఏదేదో చేసేస్తూ ఉంటుంది. అరే! ఇంత పవర్‌ఫుల్‌గా చూపించానంటున్నారు ఏంటి ఈళ్ళ గురించా అనిపించింది నాకైతే. చాలా వీక్‌గా ఉంటారు. కామెడీగా అనిపిస్తది భయ్య వాళ్ళని చూస్తున్నప్పుడు. అంత డంబ్‌గా ఉంటారు ఆళ్ళసల. ఆళ్ళ విలన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. అంటే మనకి ఎప్పటినుంచో చూస్తున్న క్యారెక్టర్సే వాళ్ళు. బట్ అస్సలు సెట్ కాలేదసల. ఒక్కొక్క కామెడీ అని చెప్తాను నేనైతే. ఒక ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ఉంటుంది. అండ్ అలాగే ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఉంటుంది. ఈ 2 క్యారెక్టర్‌లకి మాత్రం జస్టిఫై చేస్తారు భయ్య మూవీ మొత్తంలో. ఉన్నదంతా కూడా మూవీ అబ్బే! అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా మిలిటరీ ఫ్లాష్‌బ్యాక్ అని ఒకటి చూపిస్తారు. క్లైమాక్స్‌లో ఇంకది. అబ్బే! ఇయన్నీ వర్కౌట్ అయ్యే పనుల్లా కనిపించట్లేదని అర్థమైపోయింది. హైలైట్ ఏంట్రా అంటే మూవీ అంతా అయిపోయాక గుర్తొచ్చింది. 'అనాలి' ఇది అధ్యాయం 1 అంటే చాప్టర్ 1 అనమాట. వీళ్ళ చాప్టర్ 2 కూడా ప్లాన్ చేసుకున్నారు. అబ్బో! నైస్. ఐ థింక్ రాదది. దీంతో ఆపేస్తారు. అలాగుంది అంత గొప్పగుంది మూవీ. సో, చూద్దాం అనుకుంటే మీరు గనక
ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 2 డేస్ రివ్యూలు కలిపి పెట్టా ఈరోజు మార్నింగ్ అండ్ ఈవినింగ్ కూడా. సో, నోటిఫికేషన్స్ మిస్ అయ్యి ఉంటే గనక మార్నింగ్ 2 రివ్యూస్ ఒకే వీడియోలో పెట్టా. ఇప్పుడు కూడా 2 రివ్యూస్ ఒకే వీడియోలో పెడుతున్నా. మీ టైం వేస్ట్ చేయడం నాకు కూడా ఇష్టం లేదు. అండ్ ఈ తెలుగు డబ్బుడ్ మూవీస్ అన్నీ ఒకరోజుతోనే తేల్చేయాలని నేను డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే మీకు తెలుసు మన ఛానల్ అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఎక్కువగా వస్తుంది. సో, నేను ఎక్కువ అదర్ లాంగ్వేజెస్ కంటెంటే పెడతా. చాలామంది తెలుగు డబ్బుడ్ పెట్టు, తెలుగే పెట్టు, మాకెందుకు ఇయన్నీ అని అడుగుతున్నారు. నాకు అస్సలు నచ్చదు. మీకోసం నేను పెట్టట్లేదు. నేను చూస్తాను కాబట్టి నేను పెడుతున్నా. నేను చూసినవి మీరు ఎతుకుతున్నారు కాబట్టి అవి మీరు చూస్తున్నారు. అంతే తప్ప మీకోసం నేను పెడుతున్నాను అనుకోవడం అది తప్పు. లేదు. నేను మీకోసం పెట్టేది ఒకటే ఒకటి. ఈ తెలుగు డబ్బుడ్ సినిమాలు. నేను చూడను. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ 'అనాలి' మూవీ గాని, అండ్ కొన్ని మూవీస్ ఉంటాయి మార్నింగ్ పెట్టినయి గటా. సో, ఇలాంటివి నేను చూడను యాక్చువల్లీ చెప్పాలంటే. నేను ఇవి మీకోసం చూస్తున్నా తెలుగు డబ్బుడ్. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ ఏం పెట్టినా సరే గాని అది నా నుంచి వస్తుంది. నేను చూస్తాను కాబట్టి పెడుతున్నా. సో, అవి ఎందుకు పెడుతున్నావు అని మీరెవరు అడగొద్దు. నా ఇష్టం అది. నా ఛానల్ ఇది. సో, నేను పెడతా. మీకు నచ్చితే చూడొచ్చు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు యూట్యూబ్‌లో. తెలుగులో ఎవరు అలాంటి కంటెంట్ రివ్యూ పెట్టట్లేదు కాబట్టి నేను ఛానల్ పెట్టుకున్నా. మీరు తెలుగోడివే గదా! తెలుగువే పెట్టంటే మాత్రం నాకు మండుతది. సో, మీరు అలా అనొద్దు. మీరు చూడకపోతే మీరు నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టుకోవచ్చు. లేదంటే మీరు వీడియో స్కిప్ చేయండి. మన డైలీ చూసే వాళ్ళకి చెప్తున్నా. నేను కొత్త ఆడియన్స్‌కి కాదు. అంటే ఈవెన్ ఇన్‌స్టాలో మనోళ్ళే పెట్టారు. సో, అందుకే. ఇన్‌స్టాలో రిప్లై ఇవ్వచ్చు. బట్ మనోళ్ళు ఈ వీడియోలో కూడా చూస్తారు. సో, అందుకే చెప్తున్నా. నేను ఏదన్నా పెడతాను. సో, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.